గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురు బ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ ఒక నెల క్రితమే మకర రాశి వారికి 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది, ఏ వృత్తులలో స్థిరపడిన వారికి ఏ విధంగా ఉంటుంది అని చాలా క్లియర్గా వివరిస్తూ ఒక స్పెషల్ వీడియో చేయటం జరిగిందండి. దానితో పాటుగా మకర రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి కూడా నక్షత్ర ఫలాలు ఎలా ఉన్నాయన్న అంశం పైన కూడా సపరేట్ వీడియోస్ చేశాము. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అసలు 2024 నుండి 2025 వరకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో మకర రాశి వారికి నవగ్రహాలలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, అనుకూలంగా లేని గ్రహాలు వీరిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఆ ప్రతికూల ప్రభావం అనేది మకర రాశి వారిపైన పడకుండా ఉండటానికి ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఏ పరిహారాలను పాటిస్తే వీరు సంతోషంగా ఉంటారు, ఆ ప్రతికూల ప్రభావం అనేది వీరిపైన పడదో చాలా క్లియర్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా మకర రాశి వారికి ఈ సంవత్సరంలో గోచారం ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్తాను. ఈ 2024 సంవత్సరంలో మకర రాశిలో జన్మించిన వారికి శని భగవానుడేమో కుంభరాశిలో ఉంటాడండి. అంటే మీ 2వ ఇంట్లో ఉంటాడు. రాహువేమో మీనరాశిలో ఉంటాడు. అంటే 3వ ఇంట్లో ఉంటాడు. కేతువేమో కన్యా రాశిలో అంటే 9వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ సంవత్సరం మే 1వ తారీఖు వరకు గురువు మేషరాశిలో ఉంటాడు. అనగా మీ 4వ ఇంట్లో సంచరిస్తాడు. మే 1వ తారీఖు తర్వాత నుండి ఈ సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశిలో మీ 5వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ గోచారం కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి 2024 సంవత్సరంలో 2 గ్రహాలు అనుకూలంగా లేవండి. కాబట్టి ఈ 2 గ్రహాలకు సంబంధించిన పరిహారాలను పాటించటం చాలా ముఖ్యం. మే 1వ తారీఖు వరకు గురువు యొక్క గోచారం అనేది 4వ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో అంటే జనవరి 1వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు కూడా రాహు మీకు కాస్త ప్రతికూల ప్రభావాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో మకర రాశి వారికి గురువు ఇచ్చే చెడు ఫలితాలను తగ్గటానికి గురువుకు సంబంధించిన పరిహారాలను పాటించడం చాలా ముఖ్యం. దీనికోసం ప్రతి గురువారం కూడా గురుమంత్ర జపం చేయటం, గురు స్తోత్ర పారాయణం చేయటం ముఖ్యమండి. నెలకి ఒక్కసారైనా సరే గురు చరిత్ర పారాయణం చేయటం కానీ, గురుమంత్ర జపం చేయటం కానీ, గురు స్తోత్ర పారాయణం చేయటం కనుక చేసినట్లయితే మకర రాశి వారిపైన గురువు ఇచ్చే చెడు ప్రభావం అనేది తగ్గుతుందండి. ఒకవేళ మకర రాశిలో పెద్దవారు ఉన్నట్లయితే అంటే కళ్ళు కనపడని వారు కానీ లేకపోతే చదువుకోని వారు ఉన్నట్లయితే ఈ పరిహారాలను పాటించడం కుదరనట్లయితే విద్యార్థులకు అంటే ఎవరైతే పిల్లలు చదువుకుంటారో వారికి చదువుకు అవసరమైన సౌకర్యాలను కల్పించటం, అంటే వారికి పుస్తకాలను దానంగా ఇవ్వటం కానీ, చదువుకు సంబంధించిన ఏదో ఒక వస్తువు పెన్ను కానీ పెన్సిల్స్ కానీ ఇలాంటి వాటిని దానంగా ఇవ్వటం, గురువులను గౌరవించటం వల్ల గురువు యొక్క చెడు ప్రభావం అనేది మీ పైన తగ్గుతుందండి. ఈ పరిహారాలను జనవరి 1వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు కనుక ఈ మకర రాశి వారు పాటించినట్లయితే బృహస్పతి ఇచ్చే చెడు ప్రభావం అనేది మీ పైన తగ్గుతుంది. ఆ చెడు ఫలితాలకు బదులుగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. దానితో పాటుగా శని భగవానుడి యొక్క గోచారం కూడా అనుకూలంగా లేదండి. ఎందుకంటే శని భగవానుడు మీ పక్కనే ఉంటాడు. అంటే కుంభరాశిలోనే ఉంటాడు ఈ సంవత్సరం మొత్తం కూడా. కావున శని భగవానుడు ఇచ్చే సమస్యలు తొలగిపోవటానికి శనికి సంబంధించిన పరిహారాలను పాటించడం చాలా ముఖ్యమండి.
దీనికి గాను ప్రతి శనివారం కూడా శని భగవానుడికి పూజ చేయటం కానీ, శని స్తోత్ర పారాయణం చేయటం కానీ, శని మంత్ర జపం చేయటం చాలా ముఖ్యమండి. వీటితో పాటుగా కుదిరితే హనుమాన్ చాలీసాని కానీ, హనుమంతుడికి సంబంధించిన స్తోత్రం పారాయణం చేయటం వల్ల కూడా శని భగవానుడు ఇచ్చే చెడు ప్రభావం అనేది మకర రాశి వారిపైన పడదండి. లేదా ఈ పరిహారాలను పాటించలేనట్లయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా గుర్రపు నాడాని కనుక ఈ మకర రాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంటి గుమ్మానికి గుర్రపు నాడాన్ని తెచ్చి పెట్టుకోవటం, ప్రతి శనివారం కూడా ఆ గుర్రపు నాడాన్ని శని భగవానుడిలాగా భావించి ప్రతి శనివారం ధూపాన్ని వేయటం, బయటకు పనుల మీద వెళ్ళేటప్పుడల్లా ఆ గుర్రపు నాడాకు నమస్కరించటం కనుక చేసినట్లయితే శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది ఈ మకర రాశి వారిపైన పడదు. ఆ గుర్రపు నాడాన్ని ఏ విధంగా కొనాలి, ఏ రోజున ఇంట్లోకి తేవాలి, ఎప్పుడు గుమ్మానికి కట్టాలి, పాటించవలసిన పరిహారాలు ఏంటి అని చాలా క్లియర్గా ఒక సపరేట్ వీడియో చేశానండి. ఆ వీడియోని ఈ వీడియో ఎండ్లో పెడతాను. కాబట్టి మకర రాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇంట్లో ఈ సంవత్సరం అంతా కూడా గుర్రపు నాడాన్ని కట్టండి. ఆ గుర్రపు నాడాన్ని కట్టుకోవటం మాత్రమే కాదండి, ప్రతి శనివారం కూడా ధూపాన్ని వేయండి. మీ ఇంట్లో పూజ చేసినప్పుడల్లా ఆ గుర్రపు నాడాకి కూడా పూజ చేయండి, ధూపాన్ని వేయండి. దానివల్ల శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది ఈ మకర రాశి వారిపైన తగ్గుతుంది. ఈ దైవ సంబంధిత పరిహారాలతో పాటుగా శని యొక్క ప్రతికూల ప్రభావం అనేది తగ్గాలి అంటే వీలైనంత వరకు సేవ చేయటం మంచిదండి. శారీరక లోపాలు ఉన్నవారికి కానీ, అనాథలకు కానీ, వృద్ధులకు కానీ ఈ సమయంలో అంటే 2024 సంవత్సరం పూర్తయ్యేలోపు సేవ చేయటం వల్ల శని భగవానుడు ఇచ్చే ప్రతికూల ప్రభావం అనేది తగ్గుతుంది. పరిహారాలతో పాటుగా ఇటువంటి సేవలు కనుక మకర రాశి వారు చేసినట్లయితే శని భగవానుడు ఇంకా కరుణిస్తాడండి. అంతేకాకుండా ఈ సంవత్సరంలో మీ ప్రవర్తన ఎలా ఉంటుందంటే శని యొక్క ప్రభావం మీ పైన ఉంటుంది కాబట్టి మకర రాశి వారు అందరూ కూడా బద్ధకంగా ప్రవర్తిస్తారు. అంటే శారీరక వ్యాయామం చేయటానికి ఇష్టపడరు. దానివల్ల బరువు పెరగటం కానీ, శారీరక వ్యాయామం చేయకపోవటం వల్ల ఎటువంటి సమస్యలైతే వస్తాయో అటువంటి అనారోగ్య సమస్యలకు గురి కావటం కానీ, మలబద్ధకం రావటం కానీ, అంతేకాకుండా షుగర్ వంటి వ్యాధులతో బాధపడటం కానీ జరుగుతుంది. కాబట్టి శని భగవానుడి యొక్క ప్రభావాన్ని తగ్గించటానికి ఇటువంటి పరిహారాలను పాటించటంతో పాటుగా అనాథలకు కానీ, వృద్ధులకు సహాయం చేయటం, అలాగే శారీరక వ్యాయామాలు చేయటం, ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం మంచిది. ఎందుకంటే శని భగవానుడు మనలోని లోపాలను బయటపెట్టి వాటిని సర్దుకునేలాగా చేస్తాడు. కాబట్టి శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల వచ్చే సమస్యల గురించి భయపడటం కంటే కూడా ఆ సమస్యకు కారణం ఏంటో కనుక్కోగలిగితే భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాము. అంటే మకర రాశి వారికి 2024 సంవత్సరంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుందండి. కేవలం శని భగవానుడు అలాగే మే 1వ తారీఖు వరకు గురువు, ఈ 2 గ్రహాలు అనుకూలించట్లేదు. ఈ 2 గ్రహాల యొక్క చెడు ప్రభావం అనేది మకర రాశి వారిపైన పడుతుంది. ఒకవేళ మీరు ఈ పరిహారాలను కనుక పాటించినట్లయితే ఈ 2 గ్రహాల యొక్క ప్రతికూల ప్రభావం అనేది మీ పైన పడదు. దాంతో మకర రాశి వారు 2024 సంవత్సరంలో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండగలుగుతారు. ఇవి మకర రాశి వారు 2024 సంవత్సరంలో పాటించవలసిన పరిహారాలు. ఒకవేళ మకర రాశి గురించి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.